అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. జూలై నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారిని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మనకంట. గురుగారు, జూలై నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కుంభరాశి వారికి జూలై నెలలో ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని, ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళకంతా కూడా మనస్సు నీరసంగా నిస్తేజంగా ఉంటుంది. పనులు తక్కువగా ఉంటాయి. వర్క్ బయట ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళు ఏదో మనిషి పని చేసుకోవాలి కదా బ్రతకడానికి. అయితే పనులు తక్కువగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అనుకో, వాళ్ళకి జాబ్ ఎప్పుడు రొటీన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకో రకం సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం, లేకపోతే ఆ పని చేసినా సరే ఆఫీసర్లు మెప్పు పొందలేకపోవడం, వాళ్ళు ఏదో ఒక మాట అనడం, వీళ్ళు హెరాస్మెంట్ అనుకో, వీళ్ళు హెరాస్మెంట్గా దాన్ని భావించడం, సబార్డినేట్స్ వీళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఇలా రకరకాలుగా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఒక కంఫర్టబుల్ లైఫ్గా లాగా అనిపించదు అనమాట. ఏదో ఒక విధమైనటువంటి అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇక సంపాదన విషయంలో ఎలా ఉంటుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయి. పాపం చేతి పని వాళ్ళకి ఒక్కొక్కసారి పని ఉంటుంది, ఒక్కొక్కసారి పని ఉండదు. కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క రాశి చక్రాన్ని కనుక మనం పరిశీలిస్తే మనకి జన్మంలో శని, ధనస్థానంలో రాహువు, తర్వాత వృషభ రాశిలో రవి బుధ శుక్ర గురులు, కన్యలో కేతువు. ఇది గ్రహస్థితి సూక్ష్మంగా. కాబట్టి దీనికి ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రాశి వాళ్ళకి రవిలు మిథున రాశి సంచారం కూడా చేస్తారు. అలాంటి సమయంలో మనకి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి పనులు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు అనేటటువంటి సంతోషం ఉంటుంది. అయితే ఉద్యోగాలు ఆడవాళ్ళు వేరే చోట చేస్తూ ఉంటారు. ఇల్లు ఒక చోట, ఉద్యోగాలు ఒక చోట, ట్రాన్స్ఫర్స్ అవ్వవు. ఇవన్నీ కూడా ప్రమోషన్స్ రాలేదని ఇలా ఉంటాయి కదా. ఇటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇంకా రావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళకి దగ్గరగా వస్తుంది తప్ప, అంటే ఇప్పుడు హైదరాబాద్ అని ఉద్యోగం చేస్తున్నారు, వరంగల్లో కాజీపేటలో వచ్చిందనుకో, దగ్గరగా భువనగిరి అంత దగ్గరగా వస్తుంది, కానీ హైదరాబాద్కి దగ్గరగా రాదనమాట. ఆ విధంగా కొంచెం దగ్గరగా వస్తున్నాయి తప్ప అంత ఎగ్జాక్ట్గా వీరు కోరుకున్న చోట్లకి ఉద్యోగాలు రావడం అనేటటువంటిది జరగదనమాట. ఇక ట్రాన్స్ఫర్స్ అనేవి జరగడం. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఉంది, ఇన్కమ్స్ బాగా వస్తాయి, కొత్త కొత్త వస్తువులు కొంటారు, తర్వాత ధన లాభం విపరీతంగా ఉంది, ఖర్చు కూడా దానికి డబల్ ఉందన్నమాట. అంటే బంధువుల తాకిడి వరుసలో ఉంటుంది. అందుకని వీళ్ళని పాపం బంధువులు వచ్చారు, బంధువులు వస్తే మరి వండి పెట్టాలి కదా, అందుకని రకరకాల కూరలు ఇలా రకరకాల ఖర్చు అనేటటువంటిది ఉంటుంది. అలాగే బంధుమిత్ర వినోద కార్యక్రమాలలో వీళ్ళకి పాల్గొనడం జరుగుతుంది. తర్వాత పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఈ పిల్లలు లేని వాళ్ళకి ఈ యొక్క కుంభరాశి వారికి అర్ధాశ్రమ గురుడు, పిల్లలు పుట్టకుండా ఎవరికి ఉండరు, కాకపోతే పర్సెంటైల్ తగ్గిపోతుంది అనమాట. ఒక 5% మందికి పుడతారు పిల్లలు. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి మూడవ నడుస్తుంది జూలై నెలలో కూడా, కాబట్టి వివాహాలు కావు, ఛాన్స్ లేదు వివాహాలు. వెళ్ళి కొంతమంది ఇది చాదస్తం, మనం వెళ్ళి కుదుర్చుకుంటే ఏమవుతుందిలే అనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి కుదుర్చుకుని పెట్టుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి ముసలోళ్ళు ఉంటారు పాపం. ముసలోళ్ళు వాళ్ళు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం కదా, మూడోసారి ఏలినాటి శని ప్రభావం వచ్చి వాళ్ళ జాతకంలో కనుక మారక యోగాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు పైకి వెళ్ళిపోవడం అనేటటువంటిది అవకాశం ఉంది. అలాగే యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏలినాటి శని దోషం కాబట్టి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా ఏలినాటి శని అనగానే. అలాగే అపనిందలు, చేయని తప్పుకి మాట పడటం, బాధపడతారు. ఆడవాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు, మగవాళ్ళు మాట్లాడితే కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో
అసలు రివర్స్ అనమాట. అలాగే అష్టమ కేతు ఉన్నాడు. అష్టమ కేతు గ్రహ ప్రభావం వలన అరే చచ్చిపోతే బాగుండేమో ఇదంతా కూడా, ఎందుకు ఈ తల తిప్పలు ఇవన్నీ కూడా అని అధైర్యం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. దానికి ఏం అధైర్యపడకుండా వీళ్ళు ధైర్యంగా జీవితాన్ని ఢీకొనాల, ఎదుర్కోవాలా. కాబట్టి ఈ విధంగా మనకి ఈ కుంభరాశి వాళ్ళ యొక్క ఈ యొక్క పూర్వార్ధంలో ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులు చదువు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. రవి బుధ శుక్ర గురు గ్రహాలన్నీ కూడా కలిసి ఉండడం, చదువు మీద ఏకాగ్రత పెట్టలేకపోవడం ఏలినట్టు శని దోషం కాబట్టి ఫ్రెండ్స్తో పార్టీలకి గోవాలకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో వీరు కోరుకున్న చోట్లకి సీట్ రాకపోవడం, అలాగే ఏదో ఒక సీట్ వస్తుంది కానీ వీళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు కోరుకున్న ఊరల్లో వీళ్ళకి రాదనమాట. ఆ విధంగా ఉంటుంది. జూలై నెలలో కుంభరాశి వారికి ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయంటారు? అమావాస్య రోజున వీళ్ళకి ముఖ్యంగా శనికి చేసుకోవాలి. శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి అధిక పారితోషికాన్ని ఇచ్చి ఆ అమావాస్య రోజున దానం చేయాలి. అలాగే పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పేర్ల మీద స్వయం పాకాలు దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఈ అమావాస్యలో మన్యుసూక్తంతో అభిషేకం చేయించుకోవాలి. లేదా అమ్మవారికి అమావాస్య రోజున చక్కగా చండీ హోమం ఇంట్లో చేసుకోవాలి. చండీ హోమం అంటే దుర్గా హోమం అనుకో, ఇంట్లో చేసుకోవాలి. అంతేగాని గోళ్ళల్లో చేసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు, వీళ్ళకి ఏమీ కలిసి రాదు. అంటే ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మనకి జమ్మి చెట్టుకి నీళ్లు పోసి జమ్మి చెట్టు ప్రదక్షిణాలు చేసుకుంటూ తిరుగుతూ జమ్మి చెట్టుని ఆరాధించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది పూర్వార్థం. జూలై నెలలో కుంభరాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో అంటే మనకి జూలై 15 నుంచి 30 వరకు వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ద్వితీయార్థంలో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అంటే ఇంతకుముందు పూర్వార్థం కష్టాలు పడ్డారు కాబట్టి రిలీజ్ చేస్తాడు దేవుడు. కాబట్టి ఉద్యోగాల్లో బాగా దూరం వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు మరీ అంత దూరం వెళ్లకుండా కాస్త దగ్గరలో ఉండి ఉద్యోగాలు చేసుకోవడం. జీతాలు ఎంతవరకు ఏదో కారణంగా యజమాని దగ్గర డబ్బులు లేనప్పుడు జీతాలు ఇవ్వలేడు కదా. ఆ విధమైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం జీతాలన్నీ కూడా బకాయిలు ఇచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసేస్తారు. కొంత పార్షన్ ఉన్నా క్లియర్ అవుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఏలినాటి శనిలో ఎప్పుడూ కూడా ఈ యొక్క పీడ ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో గొడవలు, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ బాగుంటుంది. కంప్యూటర్స్ బిజినెస్లు బాగుంటాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు. లారీలు, సెకండ్ హ్యాండ్ బళ్ళు, కార్లు బిజినెస్లు ఇలాంటి ఏవి కూడా కొని చేయకూడదు వీళ్ళు. తర్వాత అసలు ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా వీళ్ళు చేయకూడదు అనమాట. వాళ్ళు ఏంటంటే వాటిల్లో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉండడము ఇలాంటివి చేయకూడదు కుంభరాశి వాళ్ళు. ఏకాంతంగా ఉంటే వాళ్ళకి జీవితాన్ని పూర్తి చేసేసుకోవాలా అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి జనం చుట్టూ, జనం మధ్యలో ఉండాలా, జనం మధ్యలో ఉంటూ తిరుగుతూ బాగుండాలా. ఎక్కువ గడ్డం పెంచుకోవాలి బాగా ఈ కుంభరాశి వాళ్ళు. ఎందుకనంటే శని అనేటటువంటిది ఒక దీక్షలాగా, ఒక 21 రోజులో, 30 రోజులో, 40 రోజులో క్షౌర కర్మలు చేసుకోకుండా, గడ్డం గీసుకోకుండా, జుట్టు కటింగ్ వేసుకోకుండా ఇలా కనుక ఉండాలి. ఉంటే అది మంచిది శని యొక్క ప్రభావం. అలాగే మహిళలంతా కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మా మొగుడు మా మాట వింటున్నాడు, మా అత్తగారు మా ఆడబడుచులు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి ఇలా అంటారనమాట వాళ్ళు. ఇగో మహిళలు విన్ అన్నట్టు ఇలా అన్నారు అంతా ఇలాగనమాట. గురుగారు, కబ్జాలకు గురైన ల్యాండ్ ఉంటుంది, అది ఏమన్నా మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుందంటారా వీళ్ళు? కుంభరాశి వారికి ఏలినాటి శని సమయంలో అంత లాసే తప్ప బెనిఫిట్స్ ఏమి ఉండవు. అంటే తర్వాత రానున్న కాలంలో వస్తుంది.
వీళ్ళు ఏం చేయాలంటే ముందుగా వాళ్ళ కబ్జాలు అలాంటివి అయితే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి. వీళ్ళు కూడా రౌడీలు పెట్టి చేయించుకోవడమో, లేకపోతే పోలీసుల్ని వెళ్ళి అప్రోచ్ అవ్వడమో, లేకపోతే కోర్టు కేసుల్లో ఇది వెళ్ళడమో. అయితే వీళ్ళు రౌడీలను పెట్టి ఇల్లీగల్గా వెళ్ళకూడదు కాబట్టి మనం చక్కగా కోర్టులకు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లకు ఉన్నాయి, దాని నుంచి వెళ్ళి వీళ్ళు పనులు పూర్తి చేయించుకోవచ్చు. అయితే వీళ్ళు మహిళల వల్ల ఎక్కువ నష్టాలు పోవడానికి ఉంటాయి. కబ్జాలు ఊరికనే చేయరు. ఇప్పుడు ఎవడో వచ్చి బయటోడు వచ్చి వీళ్ళకి కబ్జాలు చేయరు. ఎవరో మహిళ అడగటం, మహిళలతో వీళ్ళు లింకులు పెట్టుకుంటారు. లింకులు పెట్టుకుని వాళ్ళకి లూప్ హోల్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చి వీడు నా ప్రియుడే కదా అన్నట్టు వీళ్ళు ఏదో ఒకటి చేయడం. ఎప్పుడు కూడా శత్రువులు ఎప్పుడూ ఎక్కడి నుంచి బయటికి రారు. మన బంధువులు, మన పక్కన ఉన్న వాళ్ళే శత్రువు ఉంటుంది. ఆ శత్రుపీడ అనేటటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో. కాబట్టి మనము బయటవాడు మనం ఎవరో తెలియనివాడు వాడెందుకు మనకు చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా మరీ చెప్తున్నాను, వీళ్ళు ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉండాలా. ఆడవాళ్ళతో కనుక మాట్లాడినట్లయితే తప్పకుండా వీళ్ళ మీద నిలాప నిందలు జరగడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి ఒక కుంభరాశి వ్యక్తి వాళ్ళకి బైక్ మీద వెళ్తున్నాడు. వాళ్ళకి తెలిసిన ఆవిడ పైన జడ వేస్తుంది వాళ్ళ అమ్మాయికి. ఈయన తెలిసిన ఆయన కాబట్టి ఆమెకి వాళ్ళ పిల్లని పలకరించాడు, తల్లిని కాదు. హలో అన్నాడు. ఆ పిల్ల కూడా హలో అని చెప్పేసి తుర్రమని లోనకు పారిపోయింది. అంటే ఆవిడ ఉంది ఇంకక్కడ, వాళ్ళ తల్లి ఉంది. వీడు వెనకాల కింద నుంచి బైక్లో వీడు వాళ్ళ కూతుర్ని పలకరించాడు కదా, అతను ఉన్నాడు. ఇతనికి తెలియకుండా ఆమె భర్త వెనకాల వస్తున్నాడు. వీడు హలో అని అనేసరికి పిల్లని కాదు వాడు పెళ్ళాన్ని అన్నాడు అనుకునేసరికి ఆవిడ పాపం అలాగే ఉంది, వీడు ఇలాగే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోకే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అద్దెకొస్తే, వీడు ఓనర్ అనమాట భర్త. వాళ్ళ ఇంట్లో ఉంటే అద్దెకున్నవాడు ఇంట్లో ఉంటే అతను వాళ్ళ పిల్లాన్ని తిడుతున్నాడు, నీకు ఎప్పుడు నేను తెలుసు వీడు, నీకెందుకు హలో చెప్పాడు అంటే, నాకు చెప్పలేదురా మొగుడా, కూతురుకి చెప్పాడంటే, కూతురు లేదు కదా అక్కడ, నీకే చెప్పాడు అంటే పాపం ఇతనికి ఆ మాటలు వినబడి వెళ్ళి అతన్ని పిలిచి కాదు నాయన ఇలాగని చెప్పాడు. ఎవరో వెంటనే అది యూసఫ్ కూడా మహంకాళి టెంపుల్లో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. అప్పుడు మేమంతా ఉన్నాం. ఇది ఎల్నెట్సిన్ ప్రభావాన్ని నేను గ్రహించి అరే పిచ్చోడా ఇదిగా ఇలా జరిగింది అని నేను వాళ్ళని సమాధానం పరిచాను అనుకో. ఇప్పుడు ఆ ఏలినాటి శనిలో అలాంటి బాధలు పడినటువంటి వాళ్ళు, తినడానికి తిండి కూడా లేనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆ ఏలినాటి శని అయిపోయిన తర్వాత అదే కుంభరాశికి చెందినటువంటి ఆ వ్యక్తి, ఆమె భర్త ఇప్పుడు అపర కుబేరుడు అయిపోయాడు. జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 12 years, 12 సంవత్సరాల్లో. అంటే ఏలినాటి శని వెళ్ళిపోయేటప్పుడు అంత కుబేరులను చేసేస్తుంది అనమాట, ఉన్నప్పుడు చితక్ కొట్టేస్తుంది అనమాట. అందువల్ల దీనికి ఏ మొహమాటాలు ఉండవు శనీశ్వరుడి దగ్గర. అంటే ఈ విధంగా మొత్తం కుంభరాశి వాళ్ళు చాలా నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల చాలా ఒళ్ళు దగ్గర అసలు ఆడవాళ్ళు కనబడితే ఆ లేపు చూడకుండా, నా శిష్యుడు అప్పటి నుంచి వాడు వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు ఆడవాళ్ళ లంచ్కి వచ్చి కూర్చుంటే బుర్ర ఇటేపు తిప్పేసి వెనక్కి తిరిగేసి భోజనాలు చేస్తున్నాడు. సార్ బాబాయ్ గురుగారు మీరు చెప్పారు, నేను అప్పుడు బాధలు పడ్డాను, అందుకని అసలు వాళ్ళ ముఖం కూడా చూడలేదు అంటాడు. అది స్వానుభవంగా వచ్చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాడు. జూలై నెలలో కుంభరాశి వారు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారంటారు? పౌర్ణమి రోజున అనగానే బ్లూ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకోవాలి ఎక్కువ. పౌర్ణమి రోజున వేసుకొని చక్కగా వీళ్ళు క్షురకర్మలు చేసుకోకుండా గడ్డం అలాగే ఉంచాలి, జుట్టు కటింగ్ చేసుకోకూడదు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ నల్లని నువ్వుల్ని, తర్వాత నల్లని జాకెట్ గుడ్డని పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. నువ్వుల నూనెతో చక్కగా శనీశ్వరుడికి ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనం అభిషేకించాలి స్వామివారిని. ఆయనకి చక్కగా ఒక బెల్లం ముక్క నైవేద్యము, లేదా నల్లని నువ్వుల ఉండల్ని మనం ఇచ్చి పేదవాళ్ళకి మనం ముఖ్యంగా పాపం రోడ్ల మీద ఉండి స్నానం చేయకుండా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అవసరమైతే స్నానం వీళ్ళు చేయించి వాళ్ళ ఇంటికి పిలిచి క్షురకర్మలు అవన్నీ చేయించి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి తిండి పెట్టి పంపిస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. జూలై నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు.